పర్లేదు అత్తయ్య, అయినా సరే సంధ్య శ్రీకర్లకి నేను అనుని చూపించాల్సిందే. వింధ్య, ఏంటి రాజేష్ ఇది? అసలు ఈ టైంలో పాపం తీసుకెళ్లి సంధ్య వాళ్ళకి చూపిస్తానంటుందేంటి? రేపు చూపిస్తే ఏమవుతుంది చెప్పు? అమ్మా లేదమ్మా, పాపని తీసుకెళ్లి చూపించడమే కరెక్ట్. ఎందుకురా రాజేష్, అసలు మీ ఇద్దరు ఎందుకెంత కంగారు పడుతున్నారు? ఇవాళ కాకపోతే రేపు చూపించొచ్చు కదా. అసలు అంత కొంపలేం మునిగిపోయాయని. మీరు వెళ్ళొద్దు, నా మాట వినండి. అత్తయ్య, అమ్మా, అది కాదమ్మా, మళ్ళీ ప్లీజ్. వస్తా. రాజేష్, వింధ్య, అను అను లేవమని చెప్తున్నాను కదా. అను అను వింధ్య, అను నిద్రపోతుంది కదా. లేదండి, కన్న తల్లి తన కూతుర్ని చూడ్డానికి పర్మిషన్ అడగాల. సంధ్య వచ్చి ఇక్కడ వెయిట్ చేయాలా? తన సొంత కూతుర్ని చూసుకోలేని దౌర్భాగ్య పరిస్థితి ఏ తల్లిదండ్రులకి రాకూడదండి. తప్పు జరిగిపోయిందండి. వెంటనే అనుని తీసుకెళ్లి సంధ్య శ్రీకర్ గారికి చూపిస్తాను. అను, బాగా చీకటి పడిపోయింది కదా. ఏమండి మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారేంటి? ఇది సంధ్య కూతురండి. అనుని తీసుకెళ్లి వెంటనే నేను చూపించాలి. అను అను చెప్పేది నీకే, నువ్వులే లేమ్మా. ఏంటి మమ్మీ నిద్రపోతుంటే లేపుతున్నావు? నన్ను డిస్టర్బ్ చేయొద్దు. అరే మళ్ళీ పడుకుంటావేంటమ్మా? మనం అర్జెంటుగా వెళ్ళాలని చెప్తున్నాను కదా, నువ్వు ముందు లే. మమ్మీ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? మనం బయటికి వెళ్ళాలని చెప్తున్నాను కదా. ఇప్పుడా? ఎక్కడికి వెళ్ళాలి? నా ఫ్రెండ్ సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నేనెందుకు మమ్మీ? అలా మాట్లాడకూడదు, తప్పు. నువ్వు తనని మమ్మీ అని పిలవాలి. ఏంటి మమ్మీ న్యూసెన్స్? నువ్వు నాకు మమ్మీ అయితే ఆవిని నేనెందుకు మమ్మీ అని పిలవాలి? ఏమైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం. గుడ్ నైట్ మమ్మీ. అరే లేవమని చెప్తున్నాను కదా, మనం ఇప్పుడు వెళ్ళాలి. సంధ్య శ్రీకర్ గారు వచ్చినప్పుడు నాని వచ్చి నిన్ను పిలిస్తే నువ్వు బయటికి రాకుండా వీడియో గేమ్ ఆడుతూ రూమ్లోనే ఎందుకు ఉండిపోయావు? ఆవిడ నీ ఫ్రెండ్ అయితే అవ్వచ్చు, నా ఫ్రెండ్ కాదు కదా. ఆవిడ వచ్చినంత మాత్రాన నేను పరిగెట్టుకుంటూ వెళ్ళాలా? నన్ను ఇరిటేట్ చేయకు మమ్మీ. డాడీ మీరేని చెప్పండి. వింధ్య, అను చూడు, నువ్వు నిద్రపోవడానికి వీల్లేదు. నువ్వు రాకపోయేసరికి తనెంత బాధపడి ఉంటుంది. పైగా తనతో పాటు శ్రీకర్ గారు కూడా వచ్చారు. వస్తే ఏంటి మమ్మీ? అలా మాట్లాడొద్దు. వాళ్ళు నీకు అమ్మా నాన్న. అయినా మీరు కదా నాకు మమ్మీ డాడీ. వాళ్ళెవరు మమ్మీ డాడీ అని పిలవడానికి? డాడీ నేను పడుకుంటాను, నన్ను వదిలేమని చెప్పవా? అలా కాదు నాన్న, వాళ్ళు నీకు అమ్మ నాన్నతో సమానం. నేను మీ నాన్న, నీకెలాగో వాళ్ళు కూడా అలాగే. చూడు, వాళ్ళు ఎప్పుడొచ్చినా నువ్వు నవ్వుతూ ఎదురెళ్ళాలి. ఎప్పుడొచ్చినా నవ్వుతూ పలకరించాలి. సరే సరే, ఈసారి వచ్చినప్పుడు పలకరిస్తాను. నన్ను వదిలే, నేను పడుకుంటాను. ఏంటి పడుకునేది? అర్జెంటుగా మనం సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, అంతే. రా, లేవాలి. మమ్మీ రా, వింధ్య, పద. మమ్మీ ప్లీజ్ మమ్మీ, రా. నన్ను తీసుకెళ్ళకు మమ్మీ. మమ్మీ ప్లీజ్ మమ్మీ, నేను రాను మమ్మీ, నాకు నిద్ర వస్తుంది. రమ్మని చెప్తున్నానా? మమ్మీ ప్లీజ్ మమ్మీ, లీవ్ ఇట్. ఏయ్, మమ్మీ వద్దులు మమ్మీ. రా అమ్మా. అమ్మా వింధ్య, ఈ టైంలో అనుని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? సంధ్య వాళ్ళకి పాపని చూపించడానికి తీసుకెళ్తున్నాను. ఈ టైంలో ఎందుకమ్మా? కావాలంటే రేపు తీసుకెళ్ళొచ్చు కదా. మమ్మీ నాకు నిద్ర వస్తుంది, నన్ను వదిలిపెట్టవా? పాప కూడా నిద్ర వస్తుందని అంటుంది కదమ్మా. ఈ టైంలో తీసుకెళ్లడం కరెక్ట్ కాదమ్మా. మావయ్య, దీన్ని మీరు తప్పుగా తీసుకోవద్దు. సంధ్య శ్రీకర్ వచ్చి పాప మొహం కూడా చూడకుండా వెళ్ళిపోవడం అనేది
నాకు చాలా బాధగా ఉంది. ఎలాగైనా సంధ్య శ్రీకర్కి నా కూతుర్ని చూపించాలి. అను, మనం వెళ్దాంరా. రాజేష్, ఏంట్రా ఇది? అంత అర్జెంట్ ఏమొచ్చిందని చెప్పి అను నిద్రపోతున్నా లేపి మరీ తీసుకెళ్తుంది. రేపు పొద్దున్నే చూపించొచ్చు కదా. అసలు ఏం ఆలోచిస్తున్నారో ఏం చేస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. వింధ్య ఆతృత వెనక ఎంత బాధ ఉందో నీకు తెలియదమ్మా. కన్న కూతుర్ని చూసుకోవడానికి కూడా పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఎవ్వరికీ రాకూడదమ్మా. అందుకే వింధ్య పాపని ఇలా బలవంతంగా తీసుకువెళ్తుంది. వింధ్య ఎందుకిలా చేస్తుందో మీకెవ్వరికీ అర్థం కాదు. ఆ బాధ ఏంటో తల్లిగా వింధ్యకి తెలుసు, ఒక తండ్రిగా నాకు తెలుసు. ఎందుకు మమ్మీ ఇలా చేస్తున్నావెందుకు? మమ్మీ ఇరిటేట్ చేయొద్దు. ఇలా చేస్తే మళ్ళీ నేను అమెరికా వెళ్ళిపోతాను మమ్మీ. అను, ఇప్పుడు నీకేం చెప్పినా అర్థం కాదు. నువ్వురా. ఏమండి, ఎవరో తలుపు కొడుతున్నట్టున్నారు. ఈ టైంలో ఎవరై ఉంటారు సంధ్య? సంధ్య, తలుపు తీ. నేను వింధ్యని. తలుపు తీవే. తలుపు తీ. అమ్మా, వింధ్యవదినొచ్చింది. వేళపాళ లేకుండా ఈ అర్ధరాత్రి వేళ ఎందుకు వచ్చింది? సంధ్య, ఏమండి, వింధ్య వచ్చినట్టుంది. ఏం జరిగిందో ఏంటో. వింధ్య, అను, వదినా, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. అత్తయ్య ఎలా ఉన్నారు? బానే ఉన్నామమ్మా. చేసిందంతా చేసి ఇప్పుడు ఎలా ఉన్నాను అని పలకరించడం కోసం వచ్చావా? అమ్మా, సారీ వింధ్య. మా అమ్మ గురించి తెలిసిందే కదా, తన మాటలేం పట్టించుకోకు. మీరెలా ఉన్నారు శ్రీకర్ గారు? ఇదిగోండి మా అను. సంధ్య, పొద్దున్న పాపని చూడ్డానికి మీరింటికొచ్చారంట కదా. నాకు తెలీదే. నన్ను క్షమించు. అత్తయ్య చెప్పారు మీరిద్దరూ వచ్చారని. బయటికి రమ్మంటే అను బయటికి రాకుండా ఇదిగో వీడియో గేమ్ ఆడుతూ ఉండిపోయిందంట. అది తెలిసిన తర్వాత నేను పాపని తీసుకురాకుండా ఉండలేకపోయానే. అందుకే వెంటనే అనుని తీసుకొచ్చాను. అయినా నాకొక్క మాట చెప్తే నీకు చూపించడానికి నేను తీసుకొచ్చేదాన్ని కదే. అయితే ఈ టైంలో పాపని తీసుకొస్తావా? చూడు తనెంత ఇబ్బంది పడుతుందో. నాకు చాలా నిద్ర వస్తుంది. మమ్మీకి ఎంత చెప్పినా వినడం లేదు. మీరైనా చెప్పండి. నన్ను ఇక్కడికి ఫోర్స్గా తీసుకుని వచ్చింది. ఇలా అయితే నేను వెళ్ళిపోతాను. అను, తప్పు. అలా మాట్లాడొద్దు. అను, మొదటిసారి ఇంటికొచ్చావు.
లోపలికి రావా? ఏంటి ఇప్పుడు లోపలికొచ్చి కూర్చోవాలా? ఏంటిదంతా? శ్రీకరం, ఏ మాటకా మాటరా. పాపం చూస్తుంటే ఎంత ముద్దొస్తుందిరా. అవునమ్మా, చాలా బాగుంది. వింధ్యవదిన, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. పాప చాలా చాలా బాగుంది, ఎంతో ముద్దొస్తుందో. అమ్మాను, వీళ్ళు మనకి బాగా కావలసిన వాళ్ళు. ప్లీజ్ తల్లి, ఈ ఒక్కసారికి నా కోసం కొంచెం అడ్జస్ట్ అవ్వవా? సంధ్య, సారీనే. పాప ఫారెన్లో పెరిగింది కదా, తనకిక్కడ అలవాట్లు పద్ధతులు ఏవీ తెలియవు కదా. చచ్చా, నువ్వు సారీ చెప్పడం ఏంటే? పాప ఇంటికొచ్చింది, అది చాలు. బంగారు తల్లి. ఏమండి, అలా చూస్తున్నారేంటి? పాపని దగ్గరికి తీసుకోండి. శ్రీకరం, పాపని ఒక్కసారి నేను దగ్గరికి తీసుకుంటానురా. ఇలా రా అమ్మా. నేను నీకు నానమ్మనవుతాను. నా పేరు పార్వతి. మ్మ్. మీ ఇంటి బిడ్డనే మీరు దగ్గరికి తీసుకుంటున్నారు. నిజానికి అను మీ ఇంట్లో పెరగాలి. మీ సంతోషాన్ని నేను తీసుకెళ్ళిపోయాను. నన్ను క్షమించండి అత్తయ్య. సంధ్య, మొదటిసారి పాప మన ఇంటికి వచ్చింది. తినడానికి ఏదైనా తీసుకో. ఇప్పుడే తీసుకొస్తాను. ఈ స్వీట్ తిను. చీచీచి, ఈ స్వీట్లేంటి ఇప్పుడు? మమ్మీ, నాకు ఇవన్నీ పడవు, వద్దని చెప్పు. అలా అనకూడదమ్మా. సంధ్య ఇస్తుంది కదా, తీసుకో, తిను. చిన్నపిల్లలు అలాగే అంటారు, వాళ్ళకేం తెలుసు. సంధ్య, ఇటివ్వు, నేను తినిపిస్తాను. కొద్దిగా తినమ్మా. మమ్మీ, నాకు వద్దని చెప్తే వినవేంటి? అర్థం చేసుకో మమ్మీ, నాకు నిద్ర వస్తుంది. వింధ్య, అనుని ఇబ్బంది పెట్టకే. పాపం నిద్ర లేపి తీసుకొచ్చావు. చిన్నపిల్ల పడుకునే టైంలో తీసుకొస్తే ఎంత ఇబ్బంది పడుతుందో చూడు. పైగా అక్కడి వాతావరణానికి ఇక్కడి వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. పాప చాలా ఇబ్బంది పడుతుంది. తీసుకెళ్ళు. నువ్వు పాపను తీసుకొచ్చావు, చూపించావు, చాలు. అది మాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా? శ్రీకర్ గారు, మీరేం ఫీల్ అవ్వలేదు కదా? అయ్యో, అదేం లేదండి. పాపను చూసాం, మాకు చాలా సంతోషంగా ఉంది. తనకి నిద్ర వస్తుందేమో వింధ్య, తీసుకెళ్ళు. వెళ్ళొస్తామండి అత్తయ్య, వెళ్ళొస్తాం. సంధ్య, మేము వెళ్ళొస్తామే. అను, నానమ్మకి, అమ్మకి, నాన్నకి, అత్తయ్యకి అందరికీ బాయ్ చెప్పు. సరే, అందరికీ బాయ్. పద మమ్మీ. సరే, బాయ్.
ఒరే శ్రీకరం, పాపం చూస్తుంటే మన సొంత పాపం చూసినట్టుందిరా. కడుపు నిండిపోతుందనుకో. ఎంతైనా ఇంట్లో పిల్లలుంటే ఆ సందడే వేర్రా. మనకి ఆ అదృష్టం లేదు. ఆ దేవుడు పక్కింటి పిల్లల్ని, పొరుగింటి పిల్లల్ని చూసి ఆనందపడమన్నాడు. కానీ మన పిల్లల్ని ఎత్తుకుని మురిసిపోయే భాగ్యం మనకెక్కడ రాశాడని. వదినా, అమ్మ ఎప్పుడూ ఇలాగే మాట్లాడుతుంది. తన మాటలేం పట్టించుకోవద్దు. నువ్వు వెళ్ళి పడుకో వదినా. సంధ్య, అమ్మ మాటలు పట్టించుకొని బాధపడకు. లేదండి, ఆ ప్లేస్లో ఎవరున్నా అత్త ఇలాగే రియాక్ట్ అవుతారు. ఒక విధంగా నేను మీ అందరికీ అన్యాయం చేశాను. సంధ్య, దీంట్లో నువ్వు చేసిందే ఉంది. ఉండి కూడా బిడ్డనివ్వకుండా ఉండలేదు కదా. దురదృష్టం కొద్దీ బిడ్డ పుట్టి దూరం అయిపోయింది. ఇంకో పుట్ట పుట్టకుండానే దూరం అయిపోయింది. ఆలస్యం అవుతుంది. పద సంధ్య. బిడ్డ ఎక్కడ పెరుగుతుందో తెలీదు, ఎక్కడ దాచిందో తెలీదు. ఇన్ని సంవత్సరాలైనా ఎందుకు నోరు విప్పదో తెలీదు. అమ్మా, ఈ మధ్య నువ్వేం మాట్లాడుతున్నావో నీకే తెలియడం లేదు. ఎంతసేపు వదిన మీద విరుచుకుపడ్డమే తప్ప నువ్వన్న మాటలకి మన వదిన బాధపడుతుంది. నువ్వు మీ అన్న కాస్త సంధ్య భజన చేయటం ఆపుతారా? నేనేం చెప్తున్నానో, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. అయినా ఇన్ని సంవత్సరాలుగా నేను చెప్పింది అర్థం కానిది ఇప్పుడు చెప్తే మాత్రం అర్థమై చస్తుందా? అంతా నా కర్మ కాకపోతే. అమ్మింతే, ఇంక మారదు. స్వామి, ఒక్క పూట నా సంధ్య తన కూతుర్ని చూసుకుంటేనే ఇంత ఆనందంగా ఉంది. అలాంటిది తన ఇంట్లోనే పాప ఉంటే సంధ్య ఇంకెంత ఆనందంగా ఉండేది. మేం వెతుకుతున్న ఆ రెండో పాప ఎక్కడున్నా మా దగ్గరికి చేర్చేలా చూడు స్వామి. ఈరోజు నా కూతురి పుట్టినరోజు. పెంపుడు తల్లిగా నేనే ఇంత ఆనందంగా ఉంటే కన్న తల్లిగా సంధ్య ఇంకెంత ఆనందంగా ఉండుంటుంది. శ్రీజ, పాలెక్కడున్నాయి? పాయసం చెయ్యాలి, లేట్ అవుతుంది. ఈరోజు అను పాప పుట్టినరోజు శ్రీజ. వదినా, అన్నీ అక్కడే ఉన్నాయి. వింధ్య కూతురు పుట్టినరోజైతే ఈవిడ హడావిడి ఏంటో. అదే మన ఇంట్లో మన పాప కూడా ఉండుంటే ఈరోజు వింధ్య ఇంట్లో లాగా మన ఇంట్లో కూడా సందడిగా ఉండేది. ఉన్న బిడ్డని ఎక్కడ పెట్టిందో ఏంటో తెలీదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని మాటలన్నా నోరు మెదపదు. బెల్లం కొట్టిన రాయిలాగా అలాగే ఉంటుంది. ఎక్కడ దొరికింది సంత మాకు? అబ్బా, ఏంటమ్మా ఇది? ఉదయాన్నే నీ సుప్రభాతం మొదలు పెట్టావా? సంధ్య వదిన వింధ్య వదిన కూతురి పుట్టినరోజని పాయసం చేసుకుని తీసుకువెళ్లాలనుకుంటుంది.
ఆ సంతోషం కూడా తనకి మిగలనివ్వవా? వదినా, అమ్మ మాటలేం పట్టించుకోకు. ఆవిడ అనడం అవి విని నువ్వు బాధపడ్డాం. ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాను కదా. పైగా ఈరోజు వింధ్య వదిన కూతురు పుట్టినరోజని రాత్రంతా నువ్వు నిద్రపోలేదు. ఉదయాన్నే పాయసం తీసుకెళ్ళి పాపకి తినిపించాలనుకున్నావు కదా. త్వరగా తీసుకెళ్ళొదినా. అమ్మా, గుడ్ మార్నింగ్. హ్యాపీ బర్త్డే చిట్టు తల్లి. థ్యాంక్ యూ మమ్మీ. ఇదిగో, నువ్వు త్వరగా రెడీ అవ్వాలి. ఈరోజు నీ బర్త్డే కదా. హ్యాపీ బర్త్డే తల్లి. థ్యాంక్ యూ వాణి. హ్యాపీ బర్త్డే బంగారు తల్లి. థ్యాంక్ యూ తాతయ్య. హా, నా బంగారు తల్లికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. నేను ఇష్టంగా తయారు చేసిన పాయసాన్ని నేనే ఇస్తానుగా. ఇదిగమ్మా, తిను. మమ్మీ, నాకు వామిటింగ్ వస్తుంది. నాకొద్దు.